नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्री चेतनानंद भारती स्वामिने नमः। सदानंद रूपम प्रकाश स्वरूपम निरंतर प्रपंचम परिच्छेद शून्यम अहम ब्रह्मा रुच्यैक गम्यम तुरीयम परब्रह्म नित्यम तदैवाहमस्मि। नर्मदा नदी పుష్కరాల కోసం ఈ పుష్కర స్నాన విశేషం కోసం అంటే పుష్కరాలలో చేసేటువంటి స్నానం గురించి ఆ విశేషం గురించి ఒక కార్యక్రమంగా మనం చేసుకోవాలి. అసలు ఈ నర్మదా నది పుష్కరం అంటే ఏంటి, పుష్కర స్నానం విశేషం ఏంటి అనేటువంటి విషయాలు కూడా చాలామందికి తెలియకుండా ఈ పుష్కర స్నానానికి రావడం జరుగుతుంది. ఏదో రకంగా అంటే భక్తిలో మనకి అనేక రకాలైనటువంటి భక్తి ఉన్నప్పటికీ మనం ఆ చేసేటువంటి పని దాంట్లో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి, మూలార్థం ఏమిటి, శాస్త్ర సమ్మతంగా చెప్పినటువంటి విషయాలు తెలుసుకుని ఎవరైతే మీరు ఆ పనిని చేస్తారో దానికి కలిగేటువంటి ఫలితం అనేక రెట్లుగా ఉంటుందని శాస్త్రవచనం. ఇప్పుడు మనం ఓంకార క్షేత్రంలో ఉన్నాం. ఈ ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వరుడు మమలేశ్వరుడు అని రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో నర్మదా నది ఉంది. ఇక్కడ పుష్కర స్నానం చేస్తాం. ముందుగా శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆశ్రమంలో ఇలా మనం అందరం కూర్చుని ఇక్కడ చేసుకోవడం, నా వెనకాల ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఉండడం, ఇక్కడ అరుణాచలేశ్వరుడు వెనకాల మనం ఓంకారేశ్వరుడు, ఎదురుగుండా అమలేశ్వరుడు. ఈ జ్యోతిర్లింగాల క్షేత్రంలో నర్మదా నది గురించి, అందులో నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఈ విషయాలు మాట్లాడుకోవడమే మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. చాలామంది ఆహారం స్వీకరించడం కోసం వచ్చి ఏమిటి ఆహారం ముందు మాకు ఈ పాఠం ఏమిటి అని మీరు భావించవచ్చు. కానీ ఇందులో నేను చెప్పేటువంటి విషయాన్ని ఏ ఒక్కరు పట్టుకుని ఆ పట్టుకున్న దాని ప్రకారం ఈ నర్మదా నది పుష్కరాలను మీరు ఉపయోగించుకున్నట్లయితే చెప్పినందుకు నా జన్మధన్యం అయినట్టుగా, ఈ చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు స్వామీజీ వారు ఆ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ఆశ్రమం వారికి కూడా జన్మ ధరించినట్టుగా భావిస్తూ నేను దీన్ని మొదలు పెడతాను. ఈ మొదలు పెట్టేటప్పుడు మనం ఈశ్వరుడికి సంబంధించినటువంటి క్షేత్రంలో ఉన్నాం. ఇది చాలా మహత్తరమైనటువంటి క్షేత్రం. చాలామందికి అసలు ఓంకారేశ్వర క్షేత్రం గురించి తెలియదు. ఆ క్షేత్రం గురించి కొంత మీకు వివరిస్తాను. ఆ క్షేత్రం గురించి వివరించే ముందు మనం ఒకసారి శివనామస్మరణ చేసుకుని ఓం చంద్రరేఖాలహత్పాల గంగాంభోవలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. ఓం హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే శహనీయశేష నమ వృక్షేభ్యో హరియేషేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ స్థిత్యాయ చ. అందరూ భక్తి శ్రద్ధలతో వింటున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూసి చిన్న ఘన కూడా చెప్దామనేటువంటి సంకల్పం కలిగింది. స్వామీజీ వారు అనుగ్రహిస్తే ఒకసారి ఒక చిన్న ఘన కూడా ప్రారంభం చేస్తున్నాను. నేను చెప్తాను. ఇక్కడ నా గురించి ప్రస్తావన కన్నా నా గురించి ఇక్కడ మనం ఓంకారేశ్వరుడు గురించి నర్మదా నది విషయాల ముందు ప్రస్తావించుకుందాం. నా గురించి మీరు చెప్తాను. ఇబ్బందిగా విషయం ఏమిటంటే ఓం నమ శంభవే శంభవే చ శంభవే నమో నమ శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయోభవే మయోభవే చ శంభవే శంభవే చ మయోభవే శంభవ ఇతి శంభవే చ మయోభవే మయోభవే చ మయోభవే చ మయోభవే చ మయోభవే చ మయోభవే చ మయోభవే మయోభవే చ నమో నమశ్చ శంభవే మయోభవే చ నమః భవే. ఒక జ్యోతిర్లింగ క్షేత్రంలో ఇవాళ చైత్రమాస కృష్ణపక్ష ఏకాదశి తిథి సమయంలో మీరు ప్రదోషకాల సమయంలో ఇక్కడ ఒక చిన్న ఘన ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఈ విషయాలు వినడం, విన్నవారి యొక్క జన్మ ధన్యమవ్వాలని, వారికి ఈశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ మనం ఓంకారేశ్వర క్షేత్ర వైశిష్ట్యం గురించి చాలా తక్కువగా, అలాగే నర్మదా నది పుష్కరాల ప్రాశస్త్యం గురించి కూడా నేను ఇక్కడ వివరిస్తాను.
ఎందుకంటే ఇది ఆకలి భోజనంతో ఉన్నటువంటి వారి సమయం కాబట్టి ఈ సమయాన్ని ఎక్కువసేపు తీసుకోకుండా ఎంత తక్కువలో నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది అసలు ఈ ఓంకార క్షేత్రం ఏంటంటే కృతయుగం నుంచి ఉన్నటువంటి క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు. ఇది అసలు ఈ క్షేత్ర మహిమ గురించి, ఈ క్షేత్రానికి దేవతలందరూ విచ్చేసినట్టుగా, ఈ క్షేత్రానికి ఋషులందరూ విచ్చేసినట్టుగా క్షేత్ర మహిమ చెబుతోంది. ఇదే కాకుండా పాండవులు ఓంకారేశ్వర క్షేత్రాన్ని కోసం ఇక్కడ దర్శనానికి వచ్చారని, అందుకనే ఇక్కడ నర్మదా నది పరిక్రమ యాత్ర చేసేటప్పుడు పాండవుల ద్వారా స్థాపించినటువంటి ఒక గుహ ఏదైతే ఉన్నదో అక్కడ వరకు కూడా ఈ పరిక్రమ చేసేటప్పుడు దాన్ని దర్శించుకుని పాండవుని స్మరించుకుని ఆ నర్మదా నది పరిక్రమ పూర్తి చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ క్షేత్రానికి పురాణంగా చాలా అనేక సంవత్సరాలుగా కొంత చెప్తుంది. ఇంకా ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చేటప్పటికి పూర్వం మనకి నారదుడు ఒకసారి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా, ఇక్కడ మనం ఉన్నది వింధ్య పర్వతాలు ఉండేటువంటి ప్రాంతం, మధ్యప్రదేశ్ ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రం, ఇక్కడ వింధ్య పర్వతాలు ఉంటాయి. అయితే వింధ్య పర్వతాలు నారదుడిని చూసి ఆయనకి ఎదురు వెళ్ళి ఆయన నేను ఫలానా వింధ్య పర్వతుడిని, నేను చాలా గొప్పవాడిని అని ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన నమస్కారం చేయడం జరిగింది. మేరు పర్వతం కన్నా నువ్వు పెద్ద ఏం గొప్పవాడు అని ఆయన గర్వం అందించడం కోసం నారదుడు చిన్న చమత్కారంగా ఆయన్ని మేరు పర్వతం కన్నా నువ్వు పెద్ద గొప్పవాడు అనగానే ఆ వింధ్య పర్వతానికి ఇబ్బంది కలిగి, ఆ వింధ్య పర్వతానికి ఇబ్బంది కలగడం చేత అప్పుడు ఆ బాధ తట్టుకోవడం కోసం ఆయన ఓంకారేశ్వర క్షేత్రానికి వచ్చి ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుడు కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ఆ వింధ్య పర్వతుడికి సాక్షాత్కారం ఇచ్చినటువంటి క్షేత్రం ఈ ఓంకారేశ్వర క్షేత్రం. ఎందుకంటే మనం ఏదో పుష్కరాలకు వెళ్ళిపోతున్నామంటే ఎందుకు వెళుతున్నాం, ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎందుకు వెళుతున్నాం, ఆ క్షేత్ర ప్రాధాన్యత ఏమిటనేది తెలుసుకోవడం అత్యంత అవసరం. అది కూడా తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవాలంటే అవుతుంది, ఆ భగవంతుడే కల్పిస్తాడు. మీరు ఏదో భోజనం చేయడానికి వచ్చారు, నా ద్వారా భగవంతుడు ఎందుకు, ఇది ఎంతోమంది ఉన్నా మీకే ఎందుకు కలుగుతుంది అనేటువంటి భావన మీరు తెలుసుకోవాలి. ఇక్కడైతే అప్పుడు ఎప్పుడైతే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడో ఆయన ఇక్కడ కూర్చుని తపస్సు చేయడం వలన ఆయనకు ఉన్నటువంటి అహంకారం తొలగిపోయి ఈశ్వరుడిని మేరు పర్వతం కన్నా గొప్పగా ఉండాలనేటువంటి వరాన్ని అడగకుండా, స్వామి నాకున్నటువంటి అహంకారం తొలగిపోయింది, నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఈ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంది, ఇలాంటి క్షేత్రంలో నీవు ఇక్కడే ఉండాలి, భక్తులు దర్శనం ఇవ్వాలి, ఎవరైతే నిన్ను కొలుస్తారో వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరగాలనేటువంటి వరాలు పొందడం అడగడం. అలా ఈశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇంకా ఈ క్షేత్రం గురించి చాలామందికి అంటే కొంత తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనకి సనాతన ధర్మంలో ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఉన్నది. అందులో అద్వైత సిద్ధాంతానికి మూలం ఆది గురువు జగత్ శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి గురువు గారైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసినటువంటి గోవిందరాజస్వాముల వారు, గోవింద స్వాముల వారు ఆయనకి పరిచయమైనటువంటి క్షేత్రం ఈ ఓంకారేశ్వర క్షేత్రం. ఇంతటి విశేషమైనటువంటి క్షేత్రం కాబట్టే ఈ ప్రదేశానికి ఇంతటి ప్రాధాన్యత ఉంది. ఇంక ఈ క్షేత్ర విషయాలు అనేక ఉన్నప్పటికీ నేను కొంచెం సమయాభావాన్ని దీని గురించి తగ్గిస్తూ ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే ఈ క్షేత్రానికి మనకి ఇక్కడ దగ్గరలోనే ఇంకొక జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది, ఉజ్జయిని క్షేత్రం. ఉజ్జయిని అంటే అది విక్రమాదిత్యుడు పరిపాలించినటువంటి క్షేత్రం. భారతదేశానికి విశేషంగా భరతఖండానికి మధ్య భాగం, మనకి భూమధ్య రేఖ అక్కడి నుంచే వెళ్తుందని కూడా మనకి సైంటిఫిక్గా చెప్పబడింది. అలాంటి ఆ క్షేత్రంలో ఇక్కడ ఈ క్షేత్రానికి ఆ క్షేత్రానికి తేడా ఏంటంటే, మీరు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసినప్పుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి అందరూ పగలు వెళ్ళిపోతారు, మధ్యాహ్నం వెళ్ళిపోతారు, రాత్రి ఎవరు వెళ్ళరు. అసలు ఓంకారేశ్వర క్షేత్రంలో జ్యోతిర్లింగ దర్శనం రాత్రి చేసిన కూడా అదృష్టవంతుడు అంటాను. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి రాత్రి శయనహారతి అయిన తర్వాత ఆయనకు ఒక పక్క వేసి ఆ పక్క ఎదురుగుండా పాచికలు పెట్టి
వారిని ఆయనకి నిద్ర వచ్చుతారు. ఎందుకంటే ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఎక్కడా కూడా శివుడు ఎక్కడా రాత్రి పడుకోడు, ఇక్కడే పడుకుని పట్టపగలు అంటే 2:30-3 ఆయన ఉజ్జయిని వెళ్ళి ఉజ్జయినిలో భస్మార్తి అయిన తర్వాత మిగతా క్షేత్రాలకి అక్కడి నుంచి కాశీ మిగతా క్షేత్రాలకు వెళ్తారని ఈ క్షేత్రం యొక్క విశ్వాసము. అందుకనే రాత్రి ఆయనకి విశేషంగా ఈ రకంగా ఆయనకి మంచం వంటి అలంకరణ వంటివి చేసి ఎర్రటి వస్త్రాలతో పెట్టి చేస్తారు. అది చాలా విశేషంగా ఉంటుంది. ఇది ఓంకార క్షేత్రంలోనే చూడగల ఇంకెక్కడా చూడలేరు ఇలాంటి గమ్మత్. ఇదే కాకుండా రాత్రి ఓంకారేశ్వర దర్శనం, పగలు ఉజ్జయిని దర్శనం. అంటే రాత్రి ఇక్కడ హారతి చూసుకుని పగలు భస్మారతి చూసుకోవడం ఇందులో ఉన్నటువంటి ఒక చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఇంతటి విశేషాలు ఈ క్షేత్రానికి ఉన్నాయని నాకు ఏదో తెలిసిన దాంట్లో ఈ క్షేత్ర విశేషం మీ అందరికీ తెలియజేశాను. ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటే నా జన్మ ధన్యంగా భావిస్తాను. ఇంకా ఇంకా మనం ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరూ వచ్చినటువంటి వారు నర్మదా నది పుష్కరాలకు వచ్చారు. ఏంటి స్వామి పుష్కరాలకు వచ్చాం, ఏదో భోజనానికి వచ్చాం, మీరు భోజనానికి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకునేటువంటి వారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తూ ఇంకొక 15 నిమిషాలు మీకు ఇంకొక 15 నిమిషాలు ఒక 2 మంచి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ముగిస్తాను. దానికి స్వామివారి అనుమతి. విశేషంగా మనం ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, నేను గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతుంటే ఇది నా 10వ పుష్కరం. నాకు 10వ పుష్కర స్నానం చేస్తున్నాను. గురుడు సింహంలో ఉండగా మనకి గోదావరి నది పుష్కరాలకు ప్రారంభం చేసుకుని ఇప్పుడు మనం దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం చేత మనకి ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి. అసలు ఈ నర్మదా నది ఏమిటండి? అసలు ఈ నర్మదా నది చరిత్ర ఏమిటి? ఎవరేమిటి అంటే, శివ పార్వతుల యొక్క కుమార్తెగా శివుడికి పార్వతి వారి యొక్క చెమట ద్వారా నర్మద పుట్టిందని ఒక శాస్త్ర కథ. ఇదే కాకుండా చంద్రుడికి కూడా కుమార్తెగా కూడా మరొక వృత్తాంతం ఉంది. అయితే మనం వీటిలో మనం అసలు ముందుగా నర్మదా అంటే ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనం చూసుకున్నట్లయితే, ఇందులో లోతుగా మనం పరిశీలించినట్లయితే, నర్మదా నది పుట్టిన తర్వాత ఆవిడ చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉండేది. ఎందుకంటే నర్మదా అమ్మ ఆవిడ చాలా గొప్ప అందగత్తె. ఆవిడ పుట్టిన తర్వాత ఆవిడని చూసి దేవతలందరూ కూడా మోహితులై ఆవిడ్ని వివాహం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయగా, ఈశ్వరుని మేము నీ కుమార్తెను వివాహం చేసుకుందాం అనుకుంటున్నామని అడగగా దేవతలందరూ ఎవరైతే ఆమెని పట్టుకుంటారో, ఎవరైతే ఆవిడ్ని వశం చేసుకుంటారో వారికే ఇచ్చి వివాహం చేస్తామని చెప్పడం. దేవతలందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేశారు. చాలామంది మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం మనకి 12,64,000 సంవత్సరాలు. ఇక ద్వాపర యుగం 16 లక్షలు. చాలామందికి కృతయుగం 16 లక్షలు. మీరు సరిగ్గా మన యొక్క ఋషులు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ మీరు చూసినట్లయితే, బద్రీనాథ్ ఆలయమే తీసుకున్నట్లయితే నరనారాయణుడు చేసినటువంటి యుద్ధమే 10 లక్షల సంవత్సరాలు మీకు. అలాంటి విశేషం ఉన్నటువంటి అంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అంతటి. ఇది ఎందుకు నేను చెప్తానంటే, నేను ఒక బీటెక్ ఎంటెక్ ఎంబీఏ చేసి ఢిల్లీలో ఆయిల్ అండ్ గ్యాస్గా ఉద్యోగం చేస్తూ నేను 22 పుస్తకాలు రాశాను. చిలకమర్తి పంచాంగం నేనే రాసేది. చిలకమర్తి పంచాంగకర్త అంటాను. అలాంటి ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మన ఋషులు చేసినటువంటి గొప్పతనాన్ని గ్రహించి, ఈ సైన్స్ అది ఎందుకు పనికాదు, ఒక 500 సంవత్సరాల తర్వాత వీళ్ళంతా భారతీయులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి ఋషుల సంపద చాలా గొప్పదని కనిపెట్టే సమయానికి మన యొక్క పద్ధతులన్నీ చాలా కింద స్థాయికి వెళ్ళిపోయి ఉంటాయి. అయితే ఇప్పటికైనా మనం కలియుగంలో ఈ స్థాయిలో ఉండి కొంచెం చేసుకోగలుగుతున్నాం అంటే అది ఏదో మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అయితే ఇక్కడ నర్మదా నది పుష్కరాలకు మనం మాట్లాడేటప్పుడు నర్మద అలా దేవతలందరినీ మోహించి ఎవరికి దక్కకపోవడంతో ఈమె శివుని కుమార్తె, శివుని యొక్క అంశే ఈవుని పొందడం మన వల్ల కాదని వారు భావించి వారు ఈ శివ పార్వతుల్ని ప్రార్థించి నర్మదాదేవిని ప్రార్థించి వారు ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి విషయాన్ని వదిలేసుకోవడం జరిగింది.
అప్పుడు ఆ యొక్క విషయమంతా చూసి శివపార్వతులు నవ్వుకుని ఆమెను నర్మదగా పేరు పెట్టారు. నర్మద అంటే ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటిది అని ఒక అర్థం. ఇదే కాకుండా ఆవిడకి విశేషించి శివపార్వతులు నీకు మరణం ఉండదు అనేటువంటి ఒక వరం ఇవ్వడం, అంటే నా మరణం ఇది నర్మద అని కూడా ఒక అర్థం. ఈ రకంగా మనకి నర్మదా నది ఎలా మనకి ఉద్భవించింది, ఆవిడ యొక్క పురాణ ఇతిహాసం ఏంటంటే మనకి పురాణాల ప్రకారం ఉన్నటువంటి కథ ఇది. ఇంకా పుష్కరాలకి మీరు వచ్చారు. పుష్కరం అంటే ఏమిటి అంటే పుష్టు అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి శబ్దం పుష్కరం. పుష్కరం అంటే పోషించేటువంటిది అని. ఏ మానవుడైనా తన జీవితంలో అసలు మానవ జన్మ ఎందుకు ఎత్తాలి అని మనకి శాస్త్రాలు శంకరాచార్యులు వంటి వారు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటివి ఏమి చెప్పాయంటే ఏ మానవుడు అంటే మనుషులకి జంతువులకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే భగవత్ తత్వాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి దేవతలకు కూడా అర్హత లేదు, పశుపక్షాదులకు అర్హత లేదు. దేవతలైనా సరే మానవ శరీరాన్ని పొందే తత్వాన్ని పొందాలి. తత్వాన్ని పొందాలంటే, తత్వజ్ఞానం పొందాలంటే నేను చెప్పినా, స్వామీజీ చెప్పినా, ఎవరు చెప్పినా మీకు తత్వజ్ఞానం వచ్చేటువంటి స్థితి కాదు. అయితే ఆ తత్వజ్ఞానం పొందాలంటే ఆ మానవుడు తత్వజ్ఞానం పొందడానికి చేయవలసినటువంటి కొంత కర్మను, అంటే ధర్మబద్ధంగా నడుచుకుంటూ పుణ్యాచరణ చేసుకుంటూ, ఆ పుణ్యాచరణతో పాటు దైవారాధన చేసుకుంటూ భక్తిని పట్టుకుని, ఆ భక్తితో తత్వజ్ఞానం తెలిసినటువంటి గురువుని పట్టుకుని ఆ గురువు ద్వారా మోక్షాన్ని పొందేటువంటి సాధన ద్వారా ముక్తిని పొందాలి. ఇవన్నీ పొందాలంటే ముందు ఆ మానవుడు సత్కర్మలు, భగవంతుడు సంబంధించినటువంటి కర్మలు ఆచరించాలి. అలా ఆచరించేటువంటి కర్మలలో పుష్కర స్నానం ఒకటి. ఎందుకంటే పుష్కర స్నానం ఆచరించేటువంటి వారు, పుష్కర స్నానం అంటే ఎలా పడితే అలా స్నానం చేయడం కాదు, అది కూడా చెప్తున్నాను. ఇంటిలో మీరు ఉన్నటువంటి రూములోనే ఆ రోజు స్నానం చేసిన తర్వాత అప్పుడు పుష్కర నది వద్దకు వెళ్ళి గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుని ఆ యొక్క నది నీళ్లు తీసుకుని నెత్తిని జల్లుకున్న తర్వాత మీ యొక్క సంకల్ప సహిత స్నానం చేయాలి. సబ్బులు షాంపూలు వేసి స్నానాలు చేయడం, అక్కడ ఫోటోలు దిగుతూ స్నానాలు చేయడం, లేదా జోకులు వేసుకుంటూ ఈతలు కొట్టుకుంటూ స్నానం చేయడం, ఇవన్నీ చేయడానికి మీరు ఇప్పుడు రావాల్సిన పని లేదు, దీంతో పని లేదు. ఇవి మీరు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చెరువులో కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక చెరువుల్లో స్నానం చేసినా తప్పేం కాదు, దానికి వేరే ఉన్నాయి. ఈ పుష్కర స్నానం చేయాలంటే ఆధ్యాత్మిక భావంతో వచ్చినటువంటి వాడు, భగవతత్వాన్ని తెలుసుకోవాలని వచ్చేటువంటి వాడు తత్వానికి సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతో స్నానాన్ని ఆచరించాలి తప్ప దానికి ఆ యొక్క మార్గాన్ని విడిచి చేయకూడదు. ఒకటి. రెండోది, దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి మే 1వ తారీఖు రావడం చేత మనకి ఈ నర్మదా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు ఏర్పడ్డాయి. ఈ పుష్కరాలలో నర్మదా నది గురించి తెలుసుకోవడం, నర్మదా నది యొక్క అష్టోత్తర శతనామాలు ఉంటాయి, అవైనా చదువుకోవడం, లేదా నర్మదా నది యొక్క శ్లోకాలు కొన్ని ఉన్నాయి, అవి అలాంటివి మీరు చదువుకోవడం. అలాగే ఆ పుష్కరాలు జరిగేటువంటి నది ఆ పరివాహక ప్రాంతంలో 3 సార్లు ములిగి స్నానం ఆచరించి దేవతలకి, ఋషులకి తర్పణాలు వదలాలి. ఎందుకు దేవతలకి, ఋషులకి తర్పణాలు వదలాలి? ఎందుకు దేవతలకి, ఋషులకి తర్పణాలు వదలాలి అంటే, ఇప్పుడు మా ఇంట్లో నా పూర్వీకులు, మా తాతగారు కదండి, మా నాన్నగారు అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోతే ఆయనకి తర్పణాలు వదిలేవారు. మీరు మా ఊరు రాజమండ్రి వస్తే అక్కడ కాటన్ దొరకి తర్పణాలు వదిలేవారు. ఎందుకు వదులుతారు అంటే దానికి కారణం, మన ఋషులు మనకి వేదం, శాస్త్రం, భగవంతుడు, తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే వారి రుణం తీర్చుకోవడానికి వారికి చేసేటువంటి ఒక కర్మ, ఇది చాలా ముఖ్యం. అలాగే ఈ దేవతలు ఈ రోజున ఎండలు మండిపోతున్నాయి, వర్షాల సమయానికి రావట్లేదంటే మనం ఆ దేవతలకి చేయగలిగేటువంటి పని మనం చెయ్యాలి. ఆ యొక్క పనులు మనం చేయడం వల్ల మీరు వారి యొక్క రుణం తీర్చుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా మనం చేసుకుంటూ అష్టాక్షరి, పంచాక్షరి, మీరు ఏ క్షేత్రంలో ఉన్నాడో ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి స్వామి యొక్క మంత్రాలు చేసుకోవడం, ఉపనయనమైనటువంటి వారు గాయత్రి వంటివి చెప్పుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని సంకల్ప సహితంగా పుష్కర స్నానాన్ని ఆచరించి ఇక్కడ ఓంకారేశ్వరుడు, అక్కడ మమలేశ్వరుని దర్శించుకుని, అవకాశం ఉన్నటువంటి వారు ఉజ్జయిని వెళ్ళి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకుని
అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా మీరు ఒక 4 దేవాలయాలు మర్చిపోకుండా వెళ్ళేటువంటి వారు దర్శించుకోవాలి. ఉజ్జయిని మహాకాళుడితో పాటు అక్కడ హరిసిద్ధి అని, హరిసిద్ధి అది 51 శక్తి పీఠాల్లో వస్తుంది. ఆ హరిసిద్ధి అమ్మవారిని విక్రమాదిత్యుడు పూజించాడని చెప్తారు. అది కాకుండా మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి శక్తిపీఠం చాలామందికి తెలియక హరిసిద్ధి మాత్రమే చేసుకుంటూ ఉంటారు. దాన్ని గడకాళికా మందిర్ అంటారు. ఈ గడకాళికా మందిర్ ఏమిటంటే కాళిదాసుడికి అమ్మవారు సాక్షాత్కరించినటువంటి క్షేత్రం ప్రదేశం అది. ఆ గడకాళికా అమ్మవారిని దర్శించుకోవడం, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా క్షిప్రా నదిలో స్నానం చేయండి. క్షిప్రా నదిలో ఎవడు పడితే ఆడు స్నానం చేయలేడు. ఎందుకు ఇంత మాట అనాల్సి వచ్చిందంటే పాపాలు తొలగించుకోవడానికి క్షిప్రా నది స్నానం చాలా ఉత్తమమైనటువంటి స్నానం. దాని మీద నేను మాట్లాడితే ఒక గంట పాఠం చెప్పాలి, దాని మీద ఇక్కడ మాట్లాడింది. కానీ క్షిప్రా నదిలో స్నానం అవకాశం ఉండే చేసుకుని, అలాగే అక్కడ ఒక కాలభైరవుని యొక్క ఆలయం, వటవృక్షం. ఇది కాకుండా శ్రీకృష్ణుడు సాందీపుని యొక్క ఆశ్రమం, శ్రీకృష్ణుడు సాందీప మహర్షి ఆశ్రమంలో ఇక్కడే ఉజ్జయిని క్షేత్రంలో చదువుకున్నట్టుగా ఆ యొక్క ఉజ్జయిని క్షేత్ర మహత్యం చెబుతాను. ఉజ్జయిని క్షేత్రం గురించి ఒక గంట మాట్లాడాలి, కానీ దాన్ని కుదించి చెప్పాలంటే ఈ యొక్క క్షేత్రాలు మీ యొక్క అవకాశాన్ని బట్టి అక్కడ మీరు దర్శనం చేసుకుని ఈ యొక్క నర్మదా నది పుష్కర యాత్ర మీరు పూర్తి చేసి వెళ్ళాలని, నర్మదా నది పుష్కర యాత్ర ఫలితాలు మీకు ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం వల్ల మీకు కలగాలని కోరుకుంటూ ఒక్కసారి అందరూ ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ నమః, ఓం ఓంకారేశ్వరాయ నమః, ఓం అమలేశ్వరాయ నమః, ఓం నర్మదా మాతాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః, ఓం శ్రీ గడకాళికాయ నమః, ఓం శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యాయ నమః. సర్వం ఈశ్వరార్పణమస్తు. ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారికి, రుద్రాక్ష స్వామీజీ వారికి విశేషంగా ఆయనకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి. ఆయన చేసేటువంటి ఈ పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని భగవంతుని ఈశ్వరుని ప్రార్థిస్తూ ఆయనకి భగవంతుడు క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు ఇవ్వాలని తెలియజేస్తూ ఆయనకి నేను ఇందాక ఒక చిన్న సలహా అన్నాను. యాక్చువల్గా పాపం పుణ్యం రెండూ కూడా బంధనాలే. అంటే పాపం చేసిన వాడిని ఇనప సంఖ్యలతో బంధిస్తారు, పుణ్యం చేసినటువంటి వాడిని బంగారపు సంఖ్యలతో బంధిస్తారు. ఈ రెండుకి సంబంధం లేనటువంటిది మరొకటి ఉంది. మీరు ఆ దారిలో పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద ఎక్కువ ఇది మాట్లాడేటువంటి విషయం కాదు. ఎందుకో మీకు ఈ రెండిటికి ఇదమ్మనేటువంటి ఇంకొక మార్గం ఉన్నది, అందులో మీరు పడాలని ఆశిస్తూ, ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలు చూసి నాకు కలిగినటువంటి భావన తెలియజేశాను. అది కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈశ్వరార్పణ. నమస్కారం. మిమ్మల్ని అందరూ ఇలా శ్రమ పెట్టాను, అందరూ భోజనానికి వచ్చాను.